సమ్మక్క సారక్కల గురించి మీకు తెలియని ఒక నిజం ఈ వీడియోలో చూడబోతున్నారు. యుద్ధభూమిలో తను మరణించబోతున్నానని తెలిసినా సమ్మక్క చేసిన ఆ ఒక్క పని వింటే మీ రోమాలు నిక్కబుడుచుకుంటాయి. నిజంగా ఏం జరిగిందో తెలుసా? కాకతీయ సైన్యం గిరిజనుల మీద దాడి చేస్తున్న సమయం. సమ్మక్క భర్త తన కూతురు సారక్క అల్లుడు చనిపోయారని తెలిసి రౌద్ర రూపం దాలుస్తుంది. ఒంటరిగానే వేల మంది సైన్యాన్ని ఎదుర్కొంటుంది. కానీ వెన్నుపోటుదారుల వల్ల ఆమె శరీరంలోకి ఈటలు దిగుతాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తీవ్ర గాయాలతో సమ్మక్క మేడారం అడవుల్లోకి వెళుతూ ఒకచోట రక్తం ఓడుతున్న తన గాయాలకు చిలుకల గుట్ట దగ్గర ఉన్న ఒక మూలికతో చికిత్స చేసుకుంటుంది. కానీ శత్రువులు తనని తాకకూడదని, తను అపవిత్రం కాకూడదని భావించి తను మరణించబోయే ముందు తన దగ్గర ఉన్న కుంకుమ భరిణను ఒక రహస్య ప్రదేశంలో ఉంచుతుంది. అక్కడ ఉన్న అద్భుతమైన నిజమేంటంటే ఆమె అడవిలోకి వెళ్లిన తర్వాత ఒక పెద్ద పులి వచ్చి ఆమెను రక్షించిందని, ఆమె దేహాన్ని శత్రువులకు దొరకకుండా ఆ పులే తన వీపుపై ఎక్కించుకుని తీసుకెళ్లిందని చరిత్రకారులు మరియు స్థానిక గిరిజనుల బలమైన నమ్మకం. ఆమె అదృశ్యమైన చోట కేవలం ఒక కుంకుమ భరిణ మాత్రమే కనిపించింది. అందుకే నేటికీ జాతరలో సమ్మక్కను గద్దెమీదకు తెచ్చేటప్పుడు ఆ కుంకుమ భరిణనే అమ్మవారిగా భావిస్తారు తప్ప అక్కడ విగ్రహం ఉండదు. ప్రతి రెండేళ్లకోసారి ఆ కుంకుమ భరిణను చిలుకల గుట్ట నుండి తెచ్చేటప్పుడు నేటికీ ఆ అడవిలో పులి అడుగుజాడలు కనిపిస్తాయని గిరిజనులు చెబుతుంటారు. మనుషులు నమ్మకపోయినా అడవి జంతువులు ఆమెను గౌరవించాయి. ఈ నిజం మీకు నచ్చితే జై సమ్మక్క సారక్క అని ఒక్క లైక్ చేయండి.